పాటు వాళ్ళు పడిన ఇబ్బందులు గుర్తుపెట్టుకొని అన్ని విధాలుగా వారి జీవితాల్లో వెలుగులు నింపబోతున్నాము. ఎన్నికలు కాగానే అర్హులైన వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డు ఇస్తాము. ఇల్లు కట్టే స్కీమ్ కూడా మొదలుపెట్టినాము. అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు చేసి ఒక్కొక్క బెనిఫిషియరీకి 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించే స్కీమ్ కూడా ఎన్నికల ముందే లాంచ్ చేసినాం. ఎన్నికల తర్వాత వేగవంతంగా ముందుకు పోతాము. నిరంతరం ఈ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంది. అందుబాటులో ఉన్నారు అందరూ. ఏ సమస్యలు వచ్చినా వెంటనే స్పందిస్తున్నాం. ఉదాహరణకి నిన్నగాక మొన్న అకాల వర్షాలు వస్తే, హైదరాబాద్లో అకాల వర్షాలు వస్తే వరంగల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి గారు వెంటనే అక్కడి నుంచి స్పందించి అధికారులు అలర్ట్ చేసి తగిన రిలీఫ్ మెజర్స్ తీసుకున్నారు. నేను ఎక్కడో ఉంటే ఆ రాత్రి నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో ఎక్కడున్న ధాన్యం కూడా తడిస్తే ఎంఎస్పీకి ధర కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినాము. తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్గా ఇక్కడిక్కడ పంట నష్టం జరిగినా ఆ కంపెన్సేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చీఫ్ మినిస్టర్ కానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ, క్యాబినెట్ మంత్రులందరం కూడా 11 మంది మంచి ఒక క్రికెట్ టీం లాగా, ఒక ఛాంపియన్షిప్ విన్నింగ్ టీం లాగా మరి ముందుకు పోతున్న విషయం నేను మీ అందరికీ మనవి చేస్తూ, ఈరోజు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చేరిన వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, ఇప్పుడు గౌరవనీయులు శంకరమ్మ గారిని 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, మన హుజూర్నగర్ కాన్స్టిట్యుయెన్సీ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో జాయిన్ కావడం, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలంతా కూడా టీఆర్ఎస్ వాళ్ళే చాలామంది ఉన్నారు. అప్పుడు పనిచేసిన వాళ్ళు, ఎందుకంటే 10 ఏళ్ల నుంచి కూడా పనిచేసినా కానీ ఆ పార్టీల గుర్తింపు లేదు కాబట్టి మరి అందరూ కూడా మరి కాంగ్రెస్లో జాయిన్ కావడం జరిగింది. నేను కూడా ఇవాళ సోనియమ్మ గారు ఎంతోమంది శ్రీకాంత్ చారి కాలి మాంసం నరాలు చిటపట ఉడుకుతుంటే చూసి, మరి 1000 మంది పిల్లలు చనిపోతుంటే మరి సోనియమ్మ గాంధీ చూసి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. మేము కూడా మా అమరవీరుల కుటుంబాలు కానీ మేము కానీ సోనియమ్మ గారి రుణం తీర్చుకోవాలంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్ల ఎంపీలకు ఓటేసి మరి అమరవీరులందరూ కూడా అమరవీరుల కుటుంబాలు కూడా సోనియమ్మ గారి రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతోమంది సుఖ సంతోషాలతో ఉంటున్నారంటే ఇవాళ సోనియమ్మ గారి పుణ్యమే. ఆమె తెలంగాణ రాష్ట్రం ప్రకటించకుంటే ఎక్కడేసిన గొంగడి అక్కడ ఉండేది. అందులో 1000 మంది అమరవీరులు అయ్యారు. అమరవీరులు చూసే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాబట్టి అమరవీరుల కుటుంబాల తరఫున మేము రాబోయే ఎంపీ